కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. హౌ క్యూట్, ఎంత ముద్దొస్తున్నాయో. ఈ స్మెల్ ముందు ఏ పర్ఫ్యూమ్ కూడా పనిచేయదు. అవి నీకాదే కీర్తి, మీ అన్నయ్య దీప కోసం తీసుకొచ్చాడు. బ్యాడ్ లక్ ఫ్రెండ్స్, మిమ్మల్ని జైల్లో పెట్టుకున్న లక్ నాకు లేదు. చూసావా మీ అన్నయ్య ఎంత స్వార్థపరుడో. ఇంట్లో చెల్లెలుంది, దానికి కూడా మల్లెపూలు తీసుకోవాలన్న ఆలోచనే లేదే వాడికి. పర్లేదులే అమ్మమ్మ, నేనేం ఫీల్ అవ్వనులే. నేను ఫీల్ అవుతాను. అవును, ఇంటి ఆడపడుచు పూలు పెట్టుకోలేదంటే వదినగా నేను ఫీల్ అవుతాను. కీర్తి, ఈ పూలు నీకోసమే, పెట్టుకో. వదినా, అన్నయ్య నీకోసం ఇష్టంగా తీసుకొచ్చినవి నాకు పెడతానంటావేంటి? పర్లేదులే, మళ్ళీ తెమ్మని చెప్తాను. పూల సంగతి సరే, మరి హల్వా కూడా తెచ్చాడు కదా, దాని సంగతేంటి దీపా? అది నీకోసమే బామ్మా. ఏంటి నాకే? అవును, నీకేం కావాలన్నా అడుగు బామ్మా, తెప్పిస్తాను. ఇన్ని ఆఫర్లు ఇస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లానే వేసుంటారు. స్వీట్ ఇచ్చేదాని వెనుక కూడా సీక్రెట్ ఉందంటావేంటమ్మమ్మ? ఇది టూ మచ్ అమ్మమ్మ. వీళ్ళెలాంటి వాళ్ళో తెలుసు కదే, స్వార్థం లేకుండా ఏ పని చేయరు. అవును, నీకు నెలలు నిండుతున్నాయి కదా, డెలివరీ టైంలో సేవ చేయడానికి నీ దగ్గర నాలాంటిది ఒకరితో ఉండాలి కదా. మీరు దెప్పి పొడుపుగా అన్నా అందులో నిజముంది బామ్మ. ఎందుకంటే మహేష్ కుండే టెన్షన్స్ వల్ల డెలివరీ టైంలో నా దగ్గరుంటాడన్న నమ్మకం నాకైతే లేదు. డెలివరీ టైంలో నాకేదైనా జరిగి నేను పోతే నా బిడ్డను చూసుకోవడానికి మీరున్నారు. నా బిడ్డకి ఒక ఫ్యామిలీ అంటూ ఉండాలన్న ఒక స్వార్థం నాది. తప్పంటారా అమ్మమ్మ? భయపడకొదినా, నీకేం కాదు. మేమంతా నీకుండగా నీ బిడ్డ ఎలా అనాథవుతుంది చెప్పు? అవును దీపా, అనవసరంగా ఎక్కువ ఊహించుకుని బాధపడకు. చెప్పలేం కదా బామ్మ. కడుపులో బిడ్డ అడ్డం తిరిగి ఒకరి ప్రాణం మాత్రమే మిగులుతుంది అంటే నేను నా బిడ్డ ప్రాణమే మిగలాలని కోరుకుంటాను. నేను పోతే నా బిడ్డకి తోడెవరుంటారు? లక్షల హాస్పిటల్ ఫీజు ఎవరు కడతారు? ఇన్ని ఆలోచనలు ప్రతి క్షణం నా మదిలో తిరుగుతూ ఉంటున్నాయి బామ్మ. ఫీజు గురించి ఎందుకు భయపడతావు? మీ కొత్తిల్లు ఎందుకు కదా, దాన్ని అమ్మేసి కట్టేయండి. దీనికోసం ఒకరి వైపు జాలి చూపులు చూడడం ఎందుకు? ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంట్లోనే ఉండలేకపోయాం. ఇక ఇల్లు అమ్మితే హెల్ప్ అవుతుందన్న నమ్మకమైతే లేదు. ఎందుకంటే మనిషిపై ఉన్న నమ్మకమే నిజం తప్ప ఆస్తులు చూసి నమ్మకాలు పెట్టుకోలేము. ముందు ముందు ఇల్లు అప్పు కింద జప్తు చేసినా చేస్తారు. నీ బాధ నాకు అర్థమైంది వదినా. హాస్పిటల్ ఫీజు అయినా ఏ ఖర్చైనా సరే నా శాలరీ నుంచి ప్రతి నెల నీకోసం తీసి పెడతాను. థ్యాంక్స్ కీర్తి. ఈ మాట చాలు, కొండంత భారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. నాకొచ్చే ఆదాయం కూడా ఈ ఇంటి బిడ్డల కోసం ఖర్చు పెడతాను. నాకైనా మీరు తప్ప ఎవరున్నారమ్మా? థ్యాంక్స్ బామ్మ, థ్యాంక్ యూ సో మచ్.
హలో ప్రవీణ్, ఐ విల్ కాల్ యూ బ్యాక్. దేవిక, వాట్ ఈస్ దిస్? ఎప్పుడు ఇలా ఫైల్స్ చూస్తూ కూర్చోకపోతే బయటకొచ్చి మొక్కలకి నీళ్లు పట్టొచ్చు కదా, లేదంటే లాన్లో కూర్చుని ఏవైనా మనసుకి నచ్చిన సాంగ్స్ వింటే కొంచెం స్ట్రెస్ అయినా తగ్గుతుంది కదా. మీ స్ట్రెస్ తగ్గించాలని ఈ ఫైల్ చూస్తున్నాను. నాకు స్ట్రెస్ ఏముంది? నిన్నన్నానని నన్నంటున్నావా? నో, నాకున్నది నీకుండకూడదని అంటున్నాను. వాట్? నీకున్నది నాకు? ఏం మాట్లాడుతున్నావు దేవిక? కొంచెం అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నా మనసును అర్థం చేసుకున్న మీకు నా మాట వెనుకున్న ఇంటెన్షన్ ఏంటో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదే. నోవే, నా గెస్సింగ్కి అందట్లేదు. అదేదో నువ్వే చెప్పు. చెప్పను, చూపిస్తాను. చూడండి. ఇందులో నీ శాలరీ స్లిప్, నువ్వు సైన్ చేసిన బ్యాంక్ లోన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవి నాకెందుకు ఇచ్చావు? ఇవన్నీ నీ బిజినెస్ లోన్ అప్రూవ్ అవ్వడానికి కావలసిన డాక్యుమెంట్స్. ఇవి సబ్మిట్ చేస్తే నీకు లోన్ రావటం 100% గ్యారంటీ. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. దేవిక, రియల్లీ? దేవిక, థ్యాంక్ యూ. దేవిక, థ్యాంక్ యూ సో మచ్. గ్రాండ్ సక్సెస్ రా కళ్యాణ్. దేవిక నీ డ్రాప్లో పడిపోయి అప్పుల పాలవబోతోంది. పాపం పిచ్చి దేవిక. దేవిక, థ్యాంక్ యూ. దేవిక, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు దేవిక కాదు, నా పాలిట దేవతవి. మా అమ్మ తొందరగా కాలం చేస్తే ఆ దేవుడు రెండో అమ్మగా నిన్ను నా దగ్గరికి పంపాడు దేవిక. ఏంటి కళ్యాణ్ ఆ మాటలు? నిజం దేవిక. అమ్మ లేకుంటే మనకు జన్మ లేదు, భార్య లేకుంటే జన్మకి అర్థం లేదు అన్న మాట విలువేంటో నాకిప్పుడు తెలిసింది. నేను నిన్ను ఎంతగా బాధించినా సరే అవేవీ మనసులో పెట్టుకోకుండా ఒక తల్లిలాగే నా తప్పులన్నీ క్షమించి నేను డెవలప్ అవ్వాలని కోరుకున్నావు. ధైర్యం అన్న మాట చెప్పే మాటల్లో కాకుండా చేతల్లో ఉండాలని రిస్క్ చేసి మరీ లోన్ నాకిప్పించబోతున్నావు. నన్నింతగా నమ్మినందుకు నీకు ఎలా గ్రాటిట్యూడ్ చూపించాలో తెలియట్లేదు. మీరు నా కోసం మారిన మనిషి. అలాంటప్పుడు మీకోసం ఏమాత్రం చేయకపోతే నేను కష్టపడుతున్న దాంట్లో అర్థం లేదు. నువ్వు చేసిన సహాయం వృధా కాకుండా బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయి చూపిస్తాను దేవిక. నా వల్ల 100 మందికి వర్క్ జనరేట్ అయ్యేలా చేస్తాను. వాళ్ళ కళ్ళల్లో ఆనందమే నా సంతోషంగా భావిస్తాను.